బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. తద్వారా ఎవరికైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మితిమీరిపోయి అన్కంట్రోల్డ్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయో అది మనం డయాబెటీస్గా భావించడం జరుగుతుంది. డయాబెటీస్ అన్నది మధుమేహ వ్యాధి ఏదైతే బాడీలోని కణాలను దెబ్బతీసే విధంగా అవకాశం ఉంటుంది. తద్వారా కణాల్లోని డిఎన్ఏ ఆర్ఎన్ఏను ఈ గ్లూకోజ్ యాక్టివిటీ ద్వారా డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కణాల్లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఆ యొక్క కణాల డ్యామేజు మన బాడీలో ఎంటర్ అయిన వైరస్ను కానీ, బ్యాక్టీరియా కానీ, ఇంకే ఫంగై కానీ, అది ఇతర టాక్సిన్స్ కానీ అవి కణాల షుగర్ గ్లూకోజ్ని వాడుకొని మన బాడీలో ఆ యొక్క ప్యాథోజన్స్ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుంది. సో ఆ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ని ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే కణాల్లోని గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ప్రవృత్తి, సెన్సిటివిటీ పెంచే ఆస్కారం ఇన్సులిన్కి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ మన బాడీలో అవసరం ఉంటుందో, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ రికగ్నైజ్ అవుతారో వాళ్ళల్లో ఈ యొక్క గ్లూకోజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడానికి, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడానికి రెగ్యులర్గా మనం ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఫైబర్ ఫుడ్, న్యాచురల్ బయోలాజికల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎట్లాంటి జంక్ ఫుడ్ లాంటివి వాడద్దు. ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ అంటే గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్ అండ్ ఫ్రూట్స్. వీటికి తోడుగా మనం తీసుకోవాల్సిన డ్రింక్స్లలో కూడా మనకు ఎక్కువ శాతం ఫైబర్ ఫుడ్ ఉత్పన్నమయ్యే విధంగా తీసుకుంటే తప్పనిసరిగా ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ పెంచే ఆస్కారం ఉంటుంది. సో మనం చిక్కుడుకాయ కానీ, లేకపోతే వంకాయ కానీ, లేకపోతే ఆకుకూరలు కానీ, లేదా డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకున్నప్పుడు వీటి ద్వారా మనకు ఎక్కువగా ఫైబర్ ఫుడ్ వస్తుంది. అలాగే ఫ్రూట్స్లో బెర్రీస్ కానీ, యాపిల్స్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఈవెన్ మనం తీసుకునే మస్క్ మెలన్ కానీ, ఇలాంటి కొన్ని ఫ్రూట్స్, బెర్రీస్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఇన్సులిన్ సెన్సిటివ్ పెంచడానికి ఆస్కారం ఉంటుంది. కార్బోహైడ్రేట్ని వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్ అంటే అన్నం, రొట్టె, అంటే అది మైదా కానీ లేకపోతే గోధుమ కానీ, అంతేకాకుండా బ్రెడ్. మనం ఏవైతే జంక్ ఫుడ్లలో ఈ బ్రెడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. తద్వారా మనకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగే ఆస్కారం ఉంటుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్, బాడీలో స్ట్రెస్ ఎక్కువ శాతం స్టిమ్యులేట్ అవటం వలన బాడీలో షుగర్ కన్జంప్షన్ పెరిగి ఎక్కువగా తీసుకునే ఆహారం ద్వారా ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది. సో సర్టెన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లెవెల్స్, అంటే మనం అతి ఉత్సాహం కానీ, డిప్రెషన్లో కానీ, లేకపోతే మన వృత్తిపరంగా స్ట్రెస్కు లోన్ అవ్వడం కానీ వాటిని తగ్గించుకోవాలి. మానసిక వ్యధ అన్నది తగ్గించుకోవాలి. దాన్ని తగ్గించుకోవడానికి రోజు మెడిటేషన్, యోగా చేస్తే తప్పనిసరిగా మీకు స్ట్రెస్ కంట్రోల్ అయ్యి షుగర్, గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. సో కార్బోహైడ్రేట్స్ తినేటప్పుడు ఒక 100 మిల్లీగ్రాముల కార్బోహైడ్రేట్తో ఒక 300 నుంచి 500 మిల్లీగ్రామ్ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే అది మీకు ఎనర్జీ లెవెల్స్ బాడీలో మెయింటైన్ చేస్తుంది. ఒబేసిటీ రాదు, గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరగవు. కానీ మన ఇండియాలో ఎక్కువగా మనం వీట్ అండ్ రైస్ మీద డిపెండ్ అవుతాం. 80 to 90% కార్బోహైడ్రేట్ తీసుకుంటే 20 to 30% ఫైబర్ ఫుడ్ కానీ ఇతర కర్రీస్ రూపంలో తీసుకుంటాం. తద్వారా బాడీలో కార్బోహైడ్రేట్ పెరిగిపోయి గ్లూకోనియోజెన్సిస్ ద్వారా
షుగర్ లెవెల్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ 10% నుంచి 20% పెట్టి మిగతా ఫైబర్ ఫుడ్ని 80% తీసుకుంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, ఇన్సులిన్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి మనకు బాడీలో అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ని మనం బాడీలో సెన్సిటివిటీ పెంచుకోవాలంటే రోజు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. వీలైనంత వరకు కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకొని ప్రోటీన్, ఫ్యాట్ సఫిషియెంట్గా తీసుకోవాలి. ఎక్కువగా మినరల్స్, విటమిన్స్, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్ కన్జ్యూమ్ చేయాలి. అలా మనం చేయటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మన బాడీలో పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది.